నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు నరేంద్ర మోదీకి సంబంధించి చాలా అంశాలు రాష్ట్రానికి రాబోయే నిధుల కోసం అలాగే రాష్ట్రంలో కావాల్సిన సంక్షేమ పథకాల కోసం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు దీనికి సంబంధించి మహిళలకు ముఖ్యంగా అమ్మాయిలకు చదువుకునే అమ్మాయిలకు ఏదైతే యూత్ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన స్కీమ్ అమ్మాయిలకు స్కూటీకి సంబంధించి 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి అర్హులైన అందరికీ ఉచితంగా స్కూటీలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికారులతో చర్చించారు ఇక 18 ఏళ్ళు నిండిన వారికి ఉచితంగా స్కూటీ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఇంకా 300 కోట్ల రూపాయలు అంచనా అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించి అంచనా కూడా వేశారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని నియోజకవర్గాల్లో అంటే జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ఏరియాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఉచితంగా 18 ఏళ్ళు నిండినటువంటి చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇచ్చే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారంట ఒక షార్ట్ పీరియడ్లో అయితే 300 కోట్ల రూపాయలు అంచనా అవుతుంది ఈ నిధులకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకంగా చర్చించారంట అధికారులతో ఈ ఏవైతే గత ప్రభుత్వం లాగా స్కీములు ఏవైనా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందా అర్హులు కాని వాళ్ళకు ఈ స్కూటీలపై అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేక దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాల తర్వాత అధికారులు నాయకులు లేదా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలాంటి పథకాలను తమ వాళ్ళకే ఇప్పించుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా పైరవీలకు అస్సలు ఆస్కారం ఇవ్వద్దు తావివ్వద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారంట అయితే దీనికి సంబంధించి గ్రామ బస్తీ సభలు పెట్టేసి రేషన్ కార్డులు ఎలాగైతే ఎంపిక చేస్తారో ఆ తర్వాత త్వరితగతిన స్కూటీకి సంబంధించి కూడా పక్కా ఆధారాలతో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకే ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారంట